బహుజనుల అభివృద్ధి సంక్షేమం కోసం బీసీవై పార్టీ స్థాపించడమైంది. పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారానికి దూరంగా బానిసలుగా బాధితులుగా జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మారెడ్డి రాజ్య స్థాపనలో మన బ్రతుకులు బాగుపడలేదు. కానీ దోపిడీ గురవుతున్న హింసకు బలవుతున్న 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళిక బీసీల సంక్షేమం కోసం ఒకటి బీసీ రక్షణ చట్టం తెస్తాం, బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ చట్టసభల్లో 44% రిజర్వేషన్ సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు డాక్టర్ నమ్మి అప్పలరాజు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ శ్రీమతి అనుపమ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లు రమణారావు యాదవ్, విశాఖపట్నం జిల్లా నాయకులు శ్రీ బొట్ట కోటేశ్వరరావు, పల్లా వెంకట అప్పారావు, సిరా భీమానాయుడు, చొట్ప మరిడిబాబు, మన్యాల శ్రీను, పాల్శెట్టి మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొని జయప్రదం చేయడానికి కృషి చేస్తారని కోరుతున్నామన్నారు. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ ఈ హృదయపూర్వక నమస్కారాలండి. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు చెప్పినందుకు ఎవరికైనా ఏ కష్టాలు వచ్చినా చేసినా మన పార్టీ అవకాశం నుంచి ఉంటుంది అన్న తరుణంలోని ఆ మధ్యకాలం నెలన్నర అవుతుంది. బీసీ సీమా గడిజంలోని బీసీలకి 5 డిమాండ్లు ఆయన నెరవేర్చమని చెప్పారు. బట్ ఈ రోజుకి నెలన్నర అవుతుంది. ఈ రోజు వరకు ప్రభుత్వం దీని మీద ఏ స్పందన లేదు. ఎందుకు స్పందన లేదన్నది తెలియకంట సిచ్యువేషన్లో ఉన్నాం. చేయకపోతే వచ్చే నెల 11వ తారీఖుని ఆమరణ నిరాదీక్ష చేయబోతున్నారు మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. సో ఆయనతో పాటుగా నాయకులందరూ వెళ్ళి విజయవాడ మహిళలేటి, మన జెంట్స్ నాయకులేటి, ముఖ్యంగా 100 నుంచి 200 మహిళలు కూడా ఆయనతో పాటుగా ఆమరణ నిరాదీక్షలో కూర్చోబోతున్నారు. సో మేము ఆమరణ నిరాదీక్ష చేసి కష్టాలు పడి మేము ఎన్నో బాధలు అనుభవిస్తే మీకు ఇష్టం అండి చంద్రబాబు నాయుడు గారు? నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకి ఈ 5 డిమాండ్లు ఇంకా బోల్డ్ అండ్ డిమాండ్లు మీరు ఎలక్షన్ ముందు మీరు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఏదొకటి కంప్లీట్ చేశారు చెప్పండి, ఏది కంప్లీట్ చేశారు చెప్పండి. చేయలేదు. సో మేమే అంటున్నాం, ఇది మా కోసం కాదు, పార్టీ కోసం కాదు, మా నాయకుల కోసం అసలు కాదు. ఇది ఓన్లీ ప్రజల కోసం పోరాటం. ఇది వచ్చే నెల 11వ తారీఖు లోపల ఈ డిమాండ్లు కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే మాత్రం సునామీ వస్తుంది, ప్రభుత్వానికి సునామీ వస్తుంది, దీనికి తిరగబాటు వస్తుంది. నమస్కారం, నేను మీ అనుపమ యాదవ్. మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం జిల్లా బీసీవై పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరించి ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఒక విషయం ఉంది. మీకు తెలుసు, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అన్నగారు మనకి 44% రిజర్వేషన్తో పాటు బీసీ చట్టం అమలుకి ఖచ్చితంగా పోరాడుతున్నారు. అలాగే మనకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి మొత్తం ఈ 139 కులాలకు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అలాగే స్థానికులకి ఆ ఉద్యోగ కల్పన కానీ లేకపోతే కుల ప్రాతిపదికన కూడా పెట్టాలని చెప్పేసి 5 డిమాండ్ల మీద ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా 11వ తారీఖుని ఆమరణ నిరాదీక్ష చేస్తారని బోడే రామచంద్ర యాదవ్ గారు, మా అధ్యక్షులు గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. అది 11వ తారీఖు లోపే మాకు ఈ చట్టాన్ని అమలుపరుస్తూ మీరు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీసీవై పార్టీ తరపు నుంచి. నా పేరు నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం. నేను బీసీవై పార్టీ పీఎస్సీగా పనిచేస్తున్నాను. అలాగే ఈ డిమాండ్స్లు కానీ ఏమైనా ఒకవేళ నెరవేర్చకపోతే 11వ తారీఖు ఆమరణ నిరాదీక్షకి పూనుకున్నారు మా అధ్యక్షుల వారు. ఆయనకి ఆమరణ నిరాదీక్షకి ముందే ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతుంది మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగాన. ఎందుకంటే ఆయనకి ఏదైనా అనకూడదని అనారోగ్యం కానీ ఏదైనా జరిగితే మాత్రం రాష్ట్రంలో చాలా ఇబ్బందులు గురవుతాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇదే విషయం కూడా, ఎందుకంటే ఆయన ఒకసారి చాలా పట్టుదలగల మనిషి. నిజానికి చెప్పాలంటే ఆయన ఏమైనా ఒక బీసీలకి ఒక నాయకుడు, ఆయన ఎన్నో సేవలు చేసి ఎక్కడ బీసీలకి ఇబ్బంది జరిగినా సరే. అందరికీ నమస్కారం. ఇక్కడికి హాజరైన మీడియా మిత్రులకి, అలాగే పాత్రికేయులకి అందరికీ
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం బీసీవై పార్టీ ఆఫీస్లో బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నా పేరు కడియం అశోకరత్నం యాదవ్, బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు బీసీలకి రక్షణ కల్పిస్తామని 2024లో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అదేవిధంగా బీసీలకు కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే సమగ్ర కులగణన చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా 44% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని ఇప్పుడు కాదు, తెలుగుదేశం పుట్టిన నుంచి కూడా ఈ నినాదం ఉన్నది, కానీ ఇంతవరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఈరోజు మా అధినేత బీడీ రామచంద్ర యాదవ్ గారు దీనిపై యాక్షన్ తీసుకోమని ఆయన ఎన్నోసార్లు ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాలు పంపించారు, కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. ఈ డిమాండ్లన్నీ మేము పెట్టినవి కాదు, మీరు గద్దెనెక్కుకోవడం కోసం ఈ డిమాండ్లన్నీ 2024 మార్చి 6వ తేదీన మంగళగిరిలో ప్రకటించారు. ఒకసారి పాత పేపర్లు చూసుకోండి. ఇలాగ మీరు బీసీలకి మభ్య పెట్టుకుని 44 సంవత్సరాల నుంచి రాజ్యాధికారం చేస్తున్నారు, కానీ బీసీ డిమాండ్ ఒకటి కూడా మీరు నెరవేర్చడం లేదు. దీనిపై ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు 22 ఫిబ్రవరి 2026 పత్రికా విలేకరులందరికీ ధన్యవాదములు. ఈరోజు మా భారత సాహిత్య నియోజన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పెద్దలు పూజ్యనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక కార్యరూపం దాల్చారు. ఆ కార్యరూపము ఫిబ్రవరి 22 విజయవాడ మహానగరంలో బీసీ సింహగర్జన ద్వారా ఒక ఉద్యమాన్ని, ఒక విప్లవాన్ని, బీసీ అనే విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ విప్లవంకి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా ఆయన విధించి ఉన్నారు. మార్చి 31లోగా నేను ఏవైతే డిమాండ్స్ నేను చెప్పానో ఆ డిమాండ్స్ పరిష్కరించాలని పక్షంలో నేను ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినోత్సవం సందర్భంగా నేను అమాన్య నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఉన్నారు. ఆ డిమాండ్స్ మేము మా నాయకుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, ఇది మీ తెలుగుదేశం పార్టీ 2024లో మీ ఎన్నికల మేనిఫెస్టో. ఇది ఈ ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు ప్రకటన జారీ చేశారు. బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీసీ డిక్లరేషన్లోనే మేము ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నామో ఆ డిమాండ్స్ అన్ని మీరు డిక్లరేషన్లో పెట్టుకున్నారు. మీరు ఎన్నికలకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినా మా యొక్క డిమాండ్స్ ఎందుకు మీరు పరిష్కరించట్లేదని మా నాయకుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఈరోజు కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా అసలు బీసీల మీద మీకు ఎటువంటి న్యాయం చేయాలనే ఆలోచన లేనట్టుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము అడిగే డిమాండ్స్ ఏంటి అడిగాము? బీసీ రక్షణ చట్టం కావాలని అడిగాము. ఆల్రెడీ మీరు పెట్టారు మేనిఫెస్టోలో. చూడండి, ఫస్ట్ దాంట్లోనే ఉంది బీసీ రక్షణ చట్టం అని మీరు పెట్టుకున్నటువంటి బీసీ డిక్లరేషన్లో ఉంది. బీసీ రక్షణ చట్టం తెస్తామని, అమలు చేస్తామని. రైట్, బీసీ కులగణన చేస్తామని కూడా మీరు పెట్టుకుందే. మీకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కూడా మీరు పెట్టుకున్నదే, మేము పెట్టుకుంది ఏం కాదు. మేము ఎక్కడ డిమాండ్స్ లేవు. ఎందుకంటే మీ మేనిఫెస్టో మీదే. 24 ప్రజాగలం అనే పేరుతోటి ఎన్నికల మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోనే, మీ మేనిఫెస్టో పెట్టిన డిమాండ్సే మేము అడుగుతున్నాం. అయినప్పుడు కూడా మీరు చేయడానికి ఎందుకు మీరు సంకోచిస్తున్నారు? అసలు ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకూడదు అనుకుంటున్నారా? ఈ బీసీలో ఇప్పుడు కూడా మాకు ఊడి గుంజేసే మనుషులే తప్ప వీళ్ళు ఆయన గలం ఎత్తాడు